దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 48 మొదటి నుంచి చదువుకుందాం. మన దేవుని పట్టణమనందు పరిశుద్ధ పర్వతమనందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద గంగన్న గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకమందున్న యేసురాజా, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్య, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని పరిశుద్ధ దినం వరకు బహుగా కాచి కాపాడినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లియనన్నావు దేవా. అదే రీతిగా ప్రభువా, నీ మందిరంలో చేరి నిన్ను ప్రార్థిస్తుండగా నాయన మా మీద నీ మెండైన దీవెలు ఉంచుతామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించాం ప్రభువా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్చుండగా అయ్యగారిని శిలువ సాటున మరుగుపరుచుకొని ఆయన నోటి బూరుగా మీరుండి మాతో మాట్లాడతారని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, రెండే జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తున్న సమయాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి, గొప్ప దేవుడు నీ ఎడల ఎలాంటి మేలులు కలిగి ఉన్నాడో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మన టాపిక్ గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందుకోసమే చదువుబడిన లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 48వ సంకీర్తన మొదటి వచనాన్ని మాత్రం చదువుకుందామండి. చదవగల వారు చదివి వినిపించండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. చాలండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు అనే అంశం మీద మనం ధ్యానించుకుంటున్నాం. అయితే మనము ఇంతవరకు సజీవముగా ఉన్నాము అంటే మన యొక్క గొప్పతనము కాదండి. మనము సజీవముగా, ఆరోగ్యముగా, మంచిగా బ్రతుకుతూ ఉన్నాము అంటే మన యొక్క గొప్పతనము కానే కాదండి. కేవలము దేవాతి దేవుని గొప్పతనము మాత్రమేనండి. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన కనికరము లేనిదే, ఆయన వాత్సల్యత లేనిదే మనము జీవింపలేము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అయితే గొప్ప దేవుడు మన పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు అంటే క్షేమకరమైనటువంటి ఉద్దేశములను కలిగి ఉన్నాడండి. ఆ ఉద్దేశములను కొన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. ఏ శరీరముయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని, ఎర్రి వారిని, బలహీనులైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. ఎందుకు? వారి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని, ఎన్నుకొని ఆయన మూలముగా క్రీస్తు యేసునందు వారిని నిలవబెట్టుకొని వాడుకుంటున్నాడండి. నిజంగా మనం అనుకుంటున్నాం, నేను ఎన్నిక లేని దానిని లే అనుకుంటుంటాం, నేను ఎన్నిక లేని వాడిని లే అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎన్నిక లేని వారినే ఏర్పరచుకుంటున్నాడండి. బలహీనులైనటువంటి వారినే దేవుడు ఏర్పరచుకుంటున్నారండి. నీచులైన వారినే దేవుడు ఏర్పరచుకుంటున్నాడండి. నిజంగా మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. నిజంగా అబ్రహాము ఎంత విధేయుడుగా జీవించాడు అంటే మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో అలాంటి విధేయత ఉందా అండి? లోబడే తత్వం ఉందా అండి? సేవకుల మాటనే వినము, దేవుని మాటను వింటామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు అబ్రహాము ఎడల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మోషే ఎడల మరి 1 నుంచి 2 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. చాలండి. మోషే ఎడల ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటకు మోషే ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడంట. మరి నిన్న ఎడల కూడా దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడా? నమ్ముతున్నారా? మరి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? దేవునికి యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? దేవుని చిత్త ప్రకారముగా నడుచుకుంటున్నామా? మనం అనుకుంటున్నాం, నేను దేవుణ్ణి ముందుగా ప్రేమిస్తూ ఉన్నాను అనుక. నీకంటే ముందుగా దేవుడు నన్ను ప్రేమించాడండి. మనము ప్రేమింపక పూర్వమే దేవుడు మనలను ప్రేమించాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి.
మరి దేవుడు నీ ఎడల అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే నువ్వు ఆయన చిత్త ప్రకారంగా జీవించకుండా దేవునికి అయోగ్యమైన వాటిగా జీవించే వారిగా ఉంటున్నావు, అయోగ్యమైన వాడిగా బ్రతుకుతూ ఉన్నావు. నీ జీవితంలో గొప్ప మేలు జరగడం లేదండి, నువ్వు ఎన్నికైన వానిగా ఏర్పరచబడడం లేదండి. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎన్నికైన వానిగా ఉండాలి అంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలి. మరి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నామా? ఆనాడు అబ్రహాము దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు, మోషే కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. మరి మనం నడుస్తూ ఉన్నామండి. అందుకోసమే ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన ఎడల కూడా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి. కీర్తనల గ్రంథము 113వ సంకీర్తన 8-9 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనలు 100 కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. తొందరపడొద్దండి, నిదానంగా నిబ్బరంగా మనం ఏం చదువుతున్నాం అనేది కూడా బహు జాగ్రత్తగా చదవాలి. వాక్యము చదివేటప్పుడు ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తీసివేయకూడదు. దేవుని సన్నిధానంలో మనం ఇష్టానుసారంగా ఉండకూడదండి, భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ అందుకోసమే మనం నిన్ను నిర్మింపబడిన రీతిని చూడగా ఏం కలుగుతుందంట? ఆశ్చర్యము కలుగుతుంది, భయమును వణుకును కలుగుతుందంట. వణుకుందండి మనకు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, భయముతో వాక్యాన్ని. అందుకోసం ఇక్కడ చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. మనమందరము కూడా దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక మనమందరము కూడా ఎవరిని స్తుతించాలండి? స్తుతిస్తూ ఉన్నామా? సన్నతిస్తూ ఉన్నామా? ఆరాధిస్తూ ఉన్నామా? పేరుకు మాత్రము బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని చక్కగా దేవుని సన్నిధానానికి వస్తున్నావు. దేవుణ్ణి స్తుతించలేని జీవితం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేని జీవితం, భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధానంలో కూర్చోలేని జీవితం. ఒక్కసారి దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటను తూచా తప్పక మనం వినాలండి. నిజంగా సేవకుని మాటనే వినకున్నావు, నువ్వు దేవుని మాటని వింటావా అండి? నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితాలు ఎలాంటివంటే, అందుకోసమే కీర్తనలో మనం చూస్తున్నాం, ఆయన నేల నుండి ఎవరిని లేవనెత్తుతున్నాడంట? దరిద్రులమైన మనలను లేవనెత్తుతున్నాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను ఏమీ లేకున్నా మనకేముందండి? ఏముందండి? ఏమీ లేకున్నా మనకేముందండి? గర్వం ఎక్కువ ఉందండి. ఏమనుకోద్దండి, వాక్యం నేను చెప్తున్నా, వాక్యము ద్వారా జీవితాన్ని దిద్దుకోవాలి. దిద్దుబాటు కలిగినటువంటి జీవితమే రాకడకు సిద్ధపడుతుంది. దిద్దుబాటు లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లే ఉంటుంది. దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమండి. దిద్దుబాటు లేకున్నా, క్రమము లేకున్నా జీవితము అయోగ్యముగా మారితే నీ బ్రతుకులో ఎలాంటి మేలులు జరగవండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, దిద్దుకుందాం, మన బ్రతుకులను సరి చేసుకుందాం, మన జీవితాన్ని, మన క్రియలను, మన యొక్క ఆలోచనలను, మన తలంపులను మనము సరి చేసుకుని జీవిద్దాం. అందుకోసమే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చెయ్యును. ఏం చేస్తాడంట? కుమారులు సంతోషము గల తల్లిగా చేస్తాడంట. ఎప్పుడు? నువ్వు ఆయన ప్రణాళిక ప్రకారంగా జీవించినప్పుడు. గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా మనము నడిచినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? సంతోషము గల తల్లిగా చేస్తున్నాడంట. అప్పుడు ఏం చేయాలి?
సంతోషం ఉన్నప్పుడే కాదండి దేవుణ్ణి స్తుతించాల్సింది, బాధ ఉన్నా స్తుతించాలి, సంతోషం ఉన్నా, ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలండి. కొందరు సంతోషం ఉంటేనే దేవుణ్ణి స్తుతిస్తారండి, అవునా కదా? కొందరు ఆనందం ఉంటేనే దేవుణ్ణి స్తుతిస్తారండి, కొందరు మేలులు కలిగితేనే దేవుణ్ణి స్తుతిస్తారండి. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతించడము ప్రాముఖ్యమండి, దేవుణ్ణి ఆరాధించడము ప్రాముఖ్యమండి. దేవుని సన్నిధానంలో ఉండడము ఎంతో మేలండి. నిజంగా ఆయన సన్నిధానంలో ఉంటే నువ్వు గొప్ప ఆశీర్వాదములను పొందుకుంటావు, ఆయన స్వరమును వినగలుగుతావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకోసమే ఆ గొప్ప దేవుని ఎడల మనం కలిగి జీవించాలంటే ఆ గొప్ప ప్రణాళిక ప్రకారంగా మనము కలిగి ఉండాలండి. నిజంగా గొప్ప ప్రణాళిక ప్రకారంగా మనం నడుచుకుంటున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము నిజంగా మన ప్రణాళిక వేసుకుంటాం. ఎక్కడికైనా ఏదైనా చేయాలన్నప్పుడు ఏం ప్రణాళిక వేసుకుంటారండి? ఏం చేసుకుంటారు? ఒక మ్యాప్ గీసుకుంటారా? ఉదయం లేవగానే ఈ పని చేయాలి, తర్వాత నేను దీనికి వెళ్ళాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, మ్యాప్ గీసుకుంటారు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రభువాని స్వరమును నాకు వినిపింపు, నీ ప్రణాళిక ప్రకారముగా నన్ను నడిపింపు ప్రభువా. ఒక్క దినమైనా అడిగారండి? నీ ప్రణాళికను కలిగి జీవించుటకు నాకు నేర్పు ప్రభువా. అడుగుతున్నామా? దేవుని ప్రణాళికను అడగమండి. అడుగుతామా? అడగం. ఏమడుగుతాం? మన మ్యాప్ను మనం గీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ పని అయిపోతేనే ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ పోవాలనుకుంటుంటాం, మంచిదేనండి, మంచి ప్లాన్ గీసుకుంటాం, రైటే కదా. ఎంగేజ్మెంట్ అయిపోతే ఏం చేస్తారు? వచ్చిన బంధువులతో ముచ్చటిస్తాం కదా. అది కాదండి, ప్రభువా అక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా నీ ప్రణాళిక ప్రకారంగా నీ స్వరమును వినే భాగ్యమును నాకు నేర్పు ప్రభువా. అడుగుతున్నామా? ఆయన ప్రణాళిక ప్రకారంగా నడుచుకోము, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోము, స్వచిత్త ప్రకారంగా నడుచుకుంటూ కుటుంబాలను జీవితాలను బస్టు చేసుకునే వారిగా ఉంటున్నాం. అందుకోసమే గొప్ప దేవుడు నీ ఎడల ఏమి కలిగి ఉన్నాడంటే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు కనుకనే ఆయన మాట ప్రకారంగా మనము జీవించాలండి. జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ ఇంతకాలమును దేవుని ప్రణాళిక ప్రకారంగా కలిగి నడుచుకోలేకపోతే ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా గొప్ప ప్రణాళిక ప్రకారంగా నడుచుకునే కుమారుడిగా, కుమార్తెగా మనం ఉండాలి అని ప్రభువు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి జ్ఞాపకం కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవను చూపెను. అరణ్యములో ఆయన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడంట? గొప్ప కార్యములు చేస్తూ ఉంటున్నాడంట. అందుకోసమే నిర్గమాకాండము 14వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 14వ అధ్యాయం 16వ వచనం నుంచి 22 వచనాలు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేవకులను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రముల రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన
దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనకల నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, అది రాత్రి కనుక వీరికి వెలిగిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రములను తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారి గోడల వలె నుండెను. చాలండి, ఈ చదువున్న లేఖనములలో మనము బహు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడండి. ఊహించినటువంటి కార్యములను చేశాడండి. మరి నీ నా ఎడల కూడా దేవుడు గొప్ప కార్యం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆరిన నేలగా సముద్రమును 2 పాయలుగా చేశాడు, 6 నెలలుగా మార్చాడండి. నిజంగా ఆ రాత్రిని పగులుగా మార్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగునిచ్చేదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆ ఇశ్రాయేలీయుల ఎడల చేసిన దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే మన దేవుడు అన్ని నామముల కన్నా పైనామము. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మహత్యము గల మహారాజు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము ఇశ్రాయేళ్ల ఎడల దేవుడు ఏం చేశాడండి? గొప్ప కార్యములు చేశాడు. మన ఎడల కూడా దేవుడు గొప్ప కార్యములు చేయడానికి సమర్థుడు. మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడు గనక మన ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. రెండవదిగా ఏం కలిగి ఉన్నాడండి మన ఎడల దేవుడు? గొప్ప కార్యములు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచూ ఉన్నది కనుక మనము నిర్మలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలండి, ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు మన ఎడల ఏం కలిగి ఉన్నాడంట? వాత్సల్యత కలిగి ఉన్నాడంట, గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడంట. నిజంగా జ్ఞాపకం చేసుకుందామండి. నేటికి మనము బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన వాత్సల్యతనేనండి. ఆయన వాత్సల్యత లేకపోతే మనము జీవించలేమండి. ఆయన వాత్సల్యత లేకపోతే నూతన దినాన్ని చూడలేము, ఉదయకాల సాయంత్రములను కూడా మనము చూడలేమండి. నిజంగా ఆయన వాత్సల్యతను బట్టి మనము బ్రతుకుచూ ఉన్నాము గనక అందును బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా ఏం చెల్లించాలి? చెల్లిస్తూ ఉన్నామా? నేను చెల్లిస్తూ ఉన్నానన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి. ఎంత అవివేకం ఒక్కసారి చూడండి. దేవుడు నిన్ను ఎంతగానో కాచి కాపాడుతున్నాడు, తన వాత్సల్య చేత నిన్ను నింపుతూ ఉన్నాడు. చాలా చక్కగా పాటలు పాడతాం కదా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, మధురాతి మధురం యేసయ్యా, మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి
లేకుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో. నిజంగా చక్కగా పాట పాడుతున్నాం ఆయన వాత్సల్యతను గురించి, ఆయన ప్రేమను గురించి. మధురం అంటున్నావు కానీ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేనటువంటి భ్రష్ట జీవితాన్ని, దౌర్భాగ్య జీవితములను మనం జీవిస్తూ ఉన్నామండి. నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడుతున్నాడు. తన వాత్సల్యతను బట్టే మనలను బ్రతికిస్తూ ఉన్నాడండి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ దినాన్ని చూడలేక, ఈ సమయాన్ని చూడలేక చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోయారండి? కాలగర్భములో కలిసిపోయారు. కానీ కాలగర్భంలో కలిసిపోయిన వారు దేవుణ్ణి స్తుతిస్తారా? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారా? వారికంటే మనం గొప్పవారమేనండి. దేవుడు మన పట్ల ఎంతగానో వాత్సల్యత కలిగి ఉన్నాడండి. అయితే మనం ఏం చేస్తున్నాం? అవివేకముగా, భక్తిహీనులముగా, దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఆయన వాత్సల్యతను పొందుకొని కూడా కృతజ్ఞత లేని వారముగా మనం జీవిస్తూ ఉంటున్నామండి. నిజంగా కృతజ్ఞత లేని జీవితము శుద్ధ దండగా అండి. మనం వెళ్తూ ఉన్నామంటే కూడా నిజంగా ఈ క్షణం ఉన్నది ఆయుష్, మన జీవితం ఎలాంటిదండి? ఈ బుడగ ఎప్పుడు పోతుందో తెలియదు, అవునా? ఇప్పుడు ఉంటాను, కొద్దిసేపటికి ఉంటామో ఉండమో కూడా తెలియదు. అందును బట్టి అయినా దేవునికి సమయం చేయాలి. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. నిజంగా మట్టి నిన్ను స్తుతించలేదు, మృతులు పాతాళమునకు వెళ్ళినాక స్తుతించలేరండి. స్తుతిస్తారా? అందుకోసమే మనలో ఆయన వాత్సల్యత ఉంది గనకనే అందును బట్టి అయినా, మనము బ్రతుకుచున్నందుకైనా, మనము సజీవులుగా ఉన్నందుకైనా ఆయన ప్రేమను బట్టి దినదినము మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? బద్ధులముగా జీవించాలి, అవునా? ఏం చేయాలమ్మా? మా అక్కోళ్ళు బాగా చెప్తారు. ఏం చేయాలి? స్తుతిస్తున్నామా? సంతోషం ఉంటేనే ఫేస్ ఎలా ఉంటుంది? నవ్వుతుంది. అదే కొంత బలహీనత, కొంత ఇంట్లో దుఃఖం ఉంటే ఏమైపోతుందండి? దేవుని వాత్సల్యత పొందుకొని కూడా పెద్దలు సామెత వేస్తారు కదా, అది వద్దులేండి. అలా ఉంటాం మన ముఖాలు. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ ఎడల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ జీవితము అనేకులకు సాక్షిగా నిలబెట్టాలని కలిగి ఉన్నాడు. అయితే మనము శ్రమలు వచ్చిన, బాధ వచ్చిన, నింద వచ్చిన కృంగిపోక దేవుని మాట ప్రకారముగా జీవించాలి. జీవిస్తున్నావా? దేవుని మాట, దేవుని సన్నిధానంలో ఉంటూ నిద్రపోతూ ఉంటాం, అవునా? నిద్రపోతూ ఉంటాం. ఐతుక్ ఏం చేశాడండి? ఏం చేశాడు? నిద్రపోతూ చక్కగా వాక్యం చెప్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు ఐతుకు? యవనుడు మేడ గదిలో కిటికీలో కూర్చొని తూలుతూ డబక్కని కింద పడ్డాడు. ఏమైపోయాడు? దేవుని సన్నిధానంలో నిద్ర మంచిది కాదండి. నిజంగా దేవుని మాట ప్రకారముగా నడుచుకోవాలండి. ఆయన నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను అనేకులకు ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన మాటను వినకుండా, ఆయన యందు విధేయత కలిగి జీవించకుండా, నీ ఇష్టానుసారంగా ఉంటూ, దేవునికి లోబడకుండా, దేవుని వాక్కు వినబడుతూ ఉంటే కూడా వెర్రివారి వలె నవ్వుతూ ఉన్నాం. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? వెర్రివారిని, నీచులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని తన మాట ప్రకారంగా వారిని నడిపించి ఆయన వారి ఎడల గొప్ప ప్రణాళికను చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అబ్రహాము ఎడల చేశాడు, మోసే ఎడల చేశాడు. ఆ వారి ఎడల చేసిన దేవుడు మన ఎడల చేయడండి, ఖచ్చితంగా చేస్తాడండి. మనం మధ్యాహ్న కాల వేళ ఏం వాక్యం విన్నామండి? సరే, అంశం పేరన్నా చెప్పండి. నాకు మొత్తం కావాలి. నేను అంశం పేరన్నా, ఒక్క వర్డ్ అన్న, ఒక్క పదం అని అడగడం లేదు. ఎక్కడండి మనం వింటున్నాం? చెప్పండి. చూడొద్దు.
నేను అడిగేది మెసేజ్ అడగడం లేదండి, నేను అడిగింది అంశం అండి. ఒక్కరు చెప్పినా చాలండి. తిప్పొద్దది. దేవుని సన్నిధానంలో నిజాయితీగా ఉన్నాం. ఆ, అంశం ఒక్కరు చెప్పండి. అదన్నా దేవుడు మన జీవితాల్లో నిజంగా దేవుని సన్నిధానానికి వచ్చాము పోయాము అన్నది కాదు. ఏమి నేర్చుకున్నాము, ఎలా జీవిస్తూ ఉన్నాం, విన్న వాక్యం ద్వారా మన జీవితాలు ఎలా దిద్దుకుంటున్నాం. నిజంగా పొలానికి వెళ్తాం, ఏం చెప్తారండి? వాక్యాన్ని ధ్యానిస్తారా? ఎక్కడ ఉందో చూడండి. ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో మనం అందుకోసమే వాక్యం సెలవిస్తుంది, సిగ్గుమాలినటువంటి ఎక్కడికి కూడి వచ్చాము కానీ వాక్యము హృదయంలో లేదండి, దేవుని మాటను వినడం లేదండి, ఆయన మాటకు విధేయత చూపడము లేదండి. చూపుతున్నామా? చూపితే హృదయం అనే పలక మీద భద్రంగా రాసుకుంటాం. నేను చెప్తా చూడండి, ఎవరిపైన దేవుని ఆశీర్వాదము ఉండును. ఎవరిపైనంట? సరే, ఎన్ని అంశాలు చెప్పాడో ఒకసారి చెప్పండి, ఎన్ని పాయింట్లు చెప్పాడో చెప్పండి. ఏంటమ్మా నువ్వు వాక్యం చెప్పు ముగించమ్మంటే మమ్మల్ని మళ్ళీ అడుగుతావా? నేర్చుకోవాలమ్మా, మనము నేర్చుకోవాలన్నా మన జీవితాలను దిద్దుకుంటేనే రాకడకు సిద్ధపడతాం. అందరికి ఎక్కడికి వెళ్ళాలని ఆశ అండి? లేదా ఆశ? నాకైతే ఉందండి. ప్రభువా, నేనైతే యథార్థంగా జీవిస్తాను, నేనైతే నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటాను, కానీ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను స్తుతించాలి, తర్వాత నువ్వు తీసుకున్నా పర్వాలేదు, నీ రాజ్యంలో చేర్చుకో అంట. ఎందుకంటే నేను ఆ స్థితిలో నుండి లేపబడి వచ్చాను. అందుకోసమే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము మీద మాత్రమే మనసు నిలపాలండి. ఎవరి మీద? వాక్యం చెప్పారు కదా, ఏది ఉదయకాల వేళలో సండే స్కూల్లో చక్కగా కంఠత వాక్యం వచ్చే వారానికి వినిపించింది. సరే, నువ్వు చెప్పిన వాక్యం అన్నా ఒకసారి రిపీట్ అందించమ్మా. నాకు అది కాదు, రెఫరెన్స్. వెరీ గుడ్. యెషయా గ్రంథము 26 ఏముంది అక్కడ? ఎవని మీద నీ మనస్సు ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును కాపాడుదును అని లేఖనములలో మనం చూస్తాం. నిజంగా దేవుని మనసు మనకు ఆనుకోవాలంటే మొట్టమొదట మన మనసులో దేవునికి చోటు ఇవ్వాలండి. ఇస్తున్నావా? ఇస్తున్నారండి? సరే, ఏం చెప్పాడు? మొట్టమొదటి పాయింట్ అన్నా చెప్పండి, ఎందుకంటే నేను ఇప్పుడే రిపీట్ చేసిన, నేను కానీ ముగించేశాను. మా అన్నలు తమ్ముళ్ళు చెప్తారు, 12వ అధ్యాయమే. ఎవరి గురించి? అతడు ఏమి విన్నాడు, దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడా లేదా? మరి మనం ఎలా దేవుని సన్నిధానంలో ఉన్నాం? దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నామా? దేవుని మాటకు లోబడుతూ ఉన్నామా? దేవుని ప్రణాళిక ప్రకారంగా నడుచుకుంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా విశ్వాసులకు తండ్రి అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి ఆత్మలను పరిశీలన. మన అంశం ఏంటండి ఇప్పుడు? గొప్ప దేవుడు మన ఎడల ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. రెండోది గొప్ప కార్యములు. నిజంగా ఆయన కార్యములు వివరిస్తామండి. పాట ఉంది కదా చక్కగా, ఏం పాట అండి? చక్కగా పాడతారు మీరు. ఎంతో గొప్పవి తండ్రి, ఎంతో యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవిని చాలా చక్కగా పడతాడు. కానీ ఆయన తలంపుల ప్రకారంగా నడుచుకోవడం లేదే, ఆయన కార్యాల ప్రకారంగా ఆయన కార్యాలు మాత్రము మన జీవితంలో
జరగాలి. ప్రభువా నా ఎడల ఆశ్చర్యకార్యం జరిగించయ్యా, నా ఎడల స్వస్థత జరిగించయ్యా, నా ఎడల అద్భుతము జరిగించయ్యా, నా కుటుంబంలో మేలు జరిగించయ్యా అనుకుంటాం. కానీ నువ్వు ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన కార్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? ఒక్కసారిగా. మూడోది, నేను మూడు చెప్పానండి. గొప్ప వాత్సల్యత కలిగి ఉన్నాడండి. నిజంగా ఆ వాత్సల్యతను బట్టి అయినా మనం దేవునికి ఏం చేయాలి? నిజంగా మనము నేటికి బ్రతుకుచూ ఉన్నామంటే దేవుని యొక్క గొప్ప వాత్సల్యత మాత్రమే. కనుకనే నీ ఎడల చూపుచున్న వాత్సల్యతను మనము గ్రహించి రక్షింపబడి అయితే రాకడ కొరకై సిద్ధపడతాం. దేవుని వాత్సల్యతను మనం గుర్తించకపోతే రాకడకు కూడా సిద్ధపడమండి. సిద్ధపడతామా? బుద్ధి లేని కన్యకల వలె ఎలా ఉంటాం? సిద్ధపడినటువంటి వారిగా ఉంటాం. ప్రార్థన ఉండదు, జీవితంలో మెలకువగా ఉండదు. సోమరుల వలె, అజ్ఞానుల వలె, వెర్రి వారి వలె ఉంటామండి. అందుకోసమే మన బ్రతుకులను మార్చుకున్నాం. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న కృపణ సతీమణి మరియమ్మ గారు వాక్య పల్లింపు కొరకు మనం ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము నా తండ్రి. అవును నా తండ్రి, గత పగలంతా కాచి కాపాడిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేసిన విధానాన్ని బట్టి కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించాం, నిన్ను మహిమపరిచాం నా తండ్రి. అవును నా తండ్రి, ప్రభా నీ దాసురాన్ని నిలబె మాటలు మాకు వినిపింపజేసినందుకు నీకు కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, ప్రభా నీ దాసరాలు చెప్పిన వాక్యం నా తండ్రి ఒక చెవినిసుకొని దినదినము నెమరు వేసుకుని భాగ్యం దయచేయండి నా తండ్రి. నీవు మా పట్ల ఎంతో గొప్ప కార్యములు జరిగించుతున్నావు, కానీ తండ్రి మేము నిన్ను మర్చిపోతున్నాం నా తండ్రి. అలాగ మరవకుండా నీ వాక్యానుసారంగా జీవించే ధన్యతను, కృపను మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి, ప్రతి దినము నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించి నీ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయం